జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్ 2 కాలనీలో ఉన్న శ్రీహరిపుత్ర అయ్యప్ప స్వామి 16వ వార్షికోత్సవ మండల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాతలు శివశంకర్ జగన్ ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప ఆలయ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ డిసెంబర్ 24 నుండి 26 వరకు అయ్యప్ప స్వాముల విశేష పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఊరేగింపుతో కార్యక్రమం ముగియనున్నదని తెలిపారు. మండల పూజ మహోత్సవంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరారు. ఒక పుష్పం కూడా మరి అయ్యప్ప స్వామికి అభిషేకం జరుగుతున్నది. అయ్యప్ప వీరమణి కంట అయ్యప్ప రాజాధిరాజా అయ్యప్ప రాజకుమార అయ్యప్ప శ్రీ గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప తెలియప్ప అయ్యప్ప కరణించప్ప అయ్యప్ప ఇలాలి వీర అయ్యప్ప వీరమణి కంట అయ్యప్ప రాజాధిరాజా అయ్యప్ప రాజకుమార అయ్యప్ప శ్రీ గురునాథ అయ్యప్ప సద్గురునాథ. ఇది 16వ వార్షికోత్సవం. ప్రతి ఏటా మన దగ్గర మన అయ్యప్ప స్వామి గుడిలో 3 రోజుల మండల పూజలు జరుపుకోవడం విశేషమైనది. ఈ మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో కూడా 3 రోజులు ఎక్కడ మండల పూజలు జరగట్లేదు. ఇది మనం ప్రప్రథమంగా మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము 3 రోజులు ఈ యొక్క మండల పూజ కార్యక్రమాలు జరుపుకుంటాం. మొదటి రోజుగా లక్ష పుష్పార్చన, రెండవ రోజు 108 కలశాలతో స్వామివారికి రుద్రాభిషేకం ఉంటుంది. మూడవ రోజు వచ్చి స్వామివారి ఊరేగింపు, ఉదయము అమ్మవారికి కుంకుమార్చన. ఇలా మేము ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. ఇది ప్రతి స్వామివారు మాకు సహకరిస్తున్నందుకు ప్రతి సంవత్సరం మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన అన్నస్వామి స్వయంగా వెళ్ళి పుష్పాలు మార్కెట్ తీసుకొచ్చి మన ఆలయానికి మరి అన్నస్వామి ఒక దాతగా మరి ఈరోజు ఈ లక్ష పుష్పార్చన విజేత చేసామంటే అన్నస్వామి కానీ ఒక మాట చెప్తే స్వయంగా ఆయననే వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చినందుకు అన్నస్వామి ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇప్పుడే కాదు స్వామి, అంతేకాకుండా మన ఆలయ అభివృద్ధిలో కూడా 3 గ్రిల్స్ కానీ గేట్ కానీ అన్నస్వామి ప్రతిసారి మేము ఏం అడిగినా కానీ ఆలయ నిర్మాణంలో కూడా ఇంకా వాష్రూమ్స్ కష్టం ఉందంటే కూడా వాష్రూమ్ కూడా అన్నస్వామి మాకు సిమెంట్ కానీ బోర్డు కానీ ఇంటి కానీ మరి అన్నస్వామి పంపించడం జరిగింది. మరి ఎప్పుడు కూడా అన్నస్వామి తోటి ఇచ్చిన మా మాత స్వాములందరికీ మా అందరినీ కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు పాల్గొన్న మండల పూజ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి చల్లగా కాపాడాలి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆశీస్సులు ప్రసాదించి వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి కష్టాలను తొలగించి వారి చల్లగా కాపాడాలని ఈ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ తరఫున మరి కోరుకుంటున్నాం. స్వామి స్వామి అయ్యప్ప స్వామి ఈశ్వరమైన